పరలోకమందున్న నీ తండ్రి నిన్ను చూచుచున్నవాడయ్యన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. ట్రయూన్ బీయింగ్, దేహముతోను ప్రాణముతోను ఆత్మతోను మనల్ని చేశారు. ఆయనతో మనము కనెక్ట్ చేయబడి నిత్యము ఉండాలి. అందుకే ఆదాముతో అన్నాడు, నీవు పాపము చేసిన నాడు నిశ్చయముగా చచ్చెదవు. మనం చచ్చినప్పుడు అప్పటి వరకు తాకగలిగిన దాన్ని తాకడము, కనెక్షన్ ఏమవుతుంది? పోతుంది. అందుకే యేసు ప్రభువు అంటాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే గాని పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేడు. మనతో ఏదేను వనములో ఆదాముకి దేవునికి కలిగి ఉన్న ఆ కనెక్షన్ తిరిగి మనకు చేకూర్చాలి. ఆయనతో సంధి చేయబడిన వారముగా మనం ఉండాలని, పాపముల వలన చచ్చి ఉన్న మన ఆత్మలను బ్రతికింప చేయాలని యేసు ప్రభుని మన కొరకు సిలువ పైన వేలాడదీశారు. ఆయన చిందించిన రక్తములో మన పాపము కొట్టివేయబడుతుంది. ఆయన చిందించిన రక్తములో ఎడబాటు తొలగించబడుతుంది. నీవు నేను ఆ సిలువను వారధిగా మార్చుకొని ఆయన సన్నిధిలోనికి చేర్చబడుతున్నాం.